బ్రదర్ ముంగడికి వచ్చేయండి బ్రదర్. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ హాస్పిటల్ వచ్చేసి ఒక 7 ఫ్లోర్లు, నియర్ ఒక 7 ఫ్లోర్లు ఉంటుంది. సో పైన ఫ్లోర్ లో ఆ రూఫ్ టాప్ పైన రూఫ్ టాప్ దగ్గర మంటలు చెలరేగాయి. సో ఈ మంటలు ఒకేసారిగా పైన ఫ్లోర్ నుంచి కిందికి మంటలు వ్యాపించడంతో ఆ హాస్పిటల్లో పేషెంట్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో ఒక 20 నుంచి 30 నిమిషాలు అయితే ఆందోళనకు పరిస్థితి నెలకొంది. కాకపోతే హుటాహుటిన వేరే అంబులెన్స్ రప్పించి పేషెంట్లను ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే ఒక ఫైర్ ఇంజన్ కూడా వచ్చేసి వెంటనే మంటలను ఆర్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇది చాలా హెవీ రష్ ఏరియా, ఇక్కడ నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రమాద సంఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు ఇది ఇటు మన బెంగళూరు హైవే రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో పోలీసులు ఎక్కడి వాళ్ళని పంపించేస్తున్నారు. ఇప్పుడు ఇప్పటికీ మంటవార్పు రివర్స్ వెళ్ళే ఫైర్ ఇంజన్ ఇంకా ట్రాఫిక్ లోనే చిక్కుకొని ఉంది. సో ప్రమాదానికి కారణం ఏంటి అనేది పోలీసులు మరికొంతసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. సో ఇప్పటికి కూడా పేషెంట్ షిఫ్టింగ్ చేసే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా ఆ హాస్పిటల్ బయట ఇంకా 2 ఫైర్ ఇంజన్లు అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు 108 ఒకటి హాస్పిటల్ బయటనే ఉంది. ఇప్పటికి కూడా పేషెంట్లను షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా ఉంది. సో పేషెంట్ల అటెండర్లు అయితే తీవ్ర ఆందోళనకు భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ఆఫీసర్, ఫైర్ ఇంజన్ ఆఫీసర్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్ యాక్చువల్ ఎవరికైనా ప్రమాదం జరిగిందా? నేను చూడలేదు సార్. ఎవరికైనా జరిగిందని ఇప్పుడు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఆ ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి అంటే పేషెంట్లకు అయితే ఎవరికేం జరగలేదు అని చెప్తున్నారు. ఇక్కడ అయితే ఇప్పుడు ఆ ప్రమాదం అయితే పూర్తి అదుపులోకి వస్తుంది. ఇక్కడ పేషెంట్ల బంధువులు అనుకుంటూ ఆందోళన దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పేషెంట్ల బంధువులు చాలా మంది ఇక్కడ బయట ఆ గొడవ దిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది చేరుకుంటున్నారు హాస్పిటల్ దగ్గరికి. కొద్దిగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. అంటే అగ్నిమాపక హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించేసరికి ఆ పేషెంట్ల బంధువులు ఎవరైతే ఉన్నారో ఆందోళనకు దిగారు. ఇప్పటికి కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర చాలా మంది చేరుకుంటున్నారు. పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సో ఒక పోలీస్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళ గురించి? స్థానిక ఎమ్మెల్యే కూడా హాస్పిటల్కి వచ్చారు. ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే కూడా హాస్పిటల్కి వచ్చారు. సార్ చెప్పండి సార్. మొత్తం ఆర్పేషన్ ఏం లేదు, మొత్తం ఏం లేదు, మొత్తం ఆర్పేషన్ సైట్ ఉండే కన్స్ట్రక్షన్ వల్ల మొత్తం ఫ్రీ అయిపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చి మొత్తం చేసేసి ఇప్పుడు స్థానిక ఎస్ఐ సయ్యద్ సాబిద్ని కూడా మనతో మాట్లాడడం జరిగింది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. కానీ కాకపోతే ఇప్పుడు ప్రమాదం జరగడంతో ఎమ్మెల్యే వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ అగ్ని ప్రమాద కారణాన్ని తెలుసుకోవడానికి, లేదా పేషెంట్లు ఎవరైనా ఇక్కడ ఎవరికైనా జరిగిందా అని తెలుసుకోవడానికి వచ్చారు. సో ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. సో ఎస్ఐ కూడా చెప్పింది ఏంటి అని అంటే ఎవరికైతే ఏం కాలేదు, అంతా సేఫ్ గా ఉన్నారు. జస్ట్ ఎమ్మెల్యే రావడం వల్ల
ఇక్కడ జనాలంతా గుమిగూడారు అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ఈ ట్రాఫిక్ ఇప్పుడు ఇది దగ్గర మెహదీపట్నం దాటి వరకు ట్రాఫిక్ ఉన్నట్టు కనిపిస్తుంది. జనాలు చాలా పెద్ద మొత్తంలో గుమిగూడారు. సో ఎవరికైతే ఏం కాకపోయినప్పటికీ హాస్పిటల్ కావడంతో ఒకటేసారి అగ్ని ప్రమాదం అయ్యేసరికి అంత ఒక భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. సో ఇప్పటికైతే పరిస్థితి సద్దుమైనప్పటికీ వరుసగా అగ్ని ప్రమాదాలు అవుతున్న సందర్భంలో ఒక్కసారి అంతా గందరగోళానికి గురైన పరిస్థితి కనిపించింది. సో ఇప్పటికైతే అంతా సెట్ అయినట్టే కనిపిస్తోంది.